అందరికీ నమస్కారం. పౌరాణిక ఇతిహాస ప్రశ్నలలో 4వ ఎపిసోడ్ భాగంగా మరికొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు గనక సమాధానం తెలిసినట్లయితే వీడియోని పాజ్ చేసి మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు 10 సెకండ్ల టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. నకులుని శంఖం పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సుఘోషం, బి ఉండ్రం, సి మేఘపుష్పం, డి పాంచజన్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option A, సుఘోషం. ద్రోణాచార్యుని తండ్రి ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ అగస్త్య మహర్షి, బి భరద్వాజ మహర్షి, సి పరశురాముడు, డి భీష్ముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option B, భరద్వాజ మహర్షి. సప్త చిరంజీవులలో మొదటి వ్యక్తి ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ హనుమంతుడు, బి విభీషణుడు, సి అశ్వత్థామ, డి పరశురాముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option D, పరశురాముడు. గరుత్మంతుని తండ్రి ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ దక్ష ప్రజాపతి, బి నారద మహర్షి, సి కశ్యప మహర్షి, డి దేవేంద్రులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option C, కశ్యప మహర్షి. అర్జునుడిని చంపింది ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఘటోత్కచుడు, బి ఇలావంతుడు, సి బభ్రువాహనుడు, డి అభిమన్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option C, బభ్రువాహనుడు. ఇది చాలా మందికి తెలియని విషయం. అశ్వమేధ పర్వంలో అశ్వరక్షణకై వెళ్ళిన అర్జునుడితో తన కొడుకైనటువంటి బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని సంహరిస్తాడు. ఇతను స్వయంగా అర్జునుడు అతని రెండవ భార్య అయిన గంధర్వ కన్య చిత్రాంగదకు జన్మించిన కుమారుడు. అర్జునుడు మరణించడం అన్నది భీష్ముని తల్లి గంగాదేవి ఇచ్చిన శాప కారణంగా అర్జునుడు తన కొడుకు చేతిలోనే మరణిస్తాడు. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు, ఎందుకంటే మనం అర్జునుడు చనిపోయాడనే విషయం ఎక్కడా వినలేదు కాబట్టి.